కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య గారు నటించినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి రివ్యూ వింటే ఖచ్చితంగా అందరి మైండ్ కూడా బ్లాంక్ అవుతుంది అనమాట. అంటే సినిమా అనేది అంత అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్క సీన్ కూడా చాలా పర్ఫెక్ట్గా తీశారు అని చెప్పేసి కూడా గొప్పగా చెప్తున్నారు. మరి ఈ సినిమా ఇంకా రిలీజ్ అయి కాలేదు, అప్పుడు ఈ సినిమా గురించి రివ్యూల గురించి మాట్లాడుతున్నారా, ఇదంతా కూడా ఫేక్ అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. బట్ ఇదేదో ప్రేక్షకులు చూసినటువంటి సినిమా కాదు, వాళ్ళ గురించి చెప్తున్నటువంటి విషయం అయితే అంతకన్నా కూడా కాదనమాట. సో రీసెంట్గా లండన్లో ఏంటంటే కొంతమంది ముఖ్యమైన వాళ్ళకి ఈ సినిమా యొక్క ప్రీవ్యూ షోని వేశారన్నమాట. అందులో కొంతమంది చాలా చోట్ల ఉన్నటువంటి బయర్స్ కూడా ఉన్నారు, సినిమాని బై చేసిన వాళ్ళు. సో వాళ్ళు ఈ సినిమాని చూసిన తర్వాత చెప్పినటువంటి రివ్యూ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా సూర్య గారు ఏ సినిమా చేసినా కూడా చాలా మంచి యూనిక్ కాన్సెప్ట్ అనేది సినిమాలో ఖచ్చితంగా ఉంటుంది. మనము చాలా సినిమాలు చూసాము. ఆయన ఒక కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళకు కూడా చాలా మంచి సుపరిచితుడు అన్నమాట. మంచి మంచి సినిమాలు, గొప్ప గొప్ప క్యారెక్టర్లు. ఇప్పటికి కూడా సూర్య గారి పేరు వినిపిస్తే చాలు, సింగంలో తను చేసినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందులో ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ కావచ్చు, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, నిజంగా అందరూ కూడా ఎంత అద్భుతంగా సినిమాని ఆదరించారో మనం ఇంకా స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం అయితే అస్సలు లేదన్నమాట. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమాలో ఏంటంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి బయర్స్ కూడా చెప్తున్నారనమాట. బట్ మధ్యలోకి వచ్చేసరికి అంటే ఆ ఇంటర్వ్యూల సమయానికి వచ్చేసరికి మాత్రం కథ అనేది అసలైన రంజానికి వస్తుందని చెప్పేసి, సో అక్కడ నుంచి గ్రాఫ్ అనేది అమాంతం కూడా పైకి వెళ్ళిపోతుంది. ఇంకా కంప్లీట్ ప్రతి ఒక్క సీన్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా బాగా కనెక్ట్ అవుతారు అందరూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పేసి అంటే స్వయంగా చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. ముఖ్యమైన నేతలు మాత్రమే. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నిజంగా సినిమా ఆ రేంజ్లో ఉందా? ఇప్పుడు సినిమాని బై చేసిన వాళ్ళు బయర్స్ అంటే ఓకే, సినిమా ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళు బై చేశారు కాబట్టి వాళ్ళకు బాగానే అనిపిస్తుంది, వాళ్ళు గొప్పగానే చెప్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళు అంటే వాళ్ళే గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే సినిమాని చూసేవాళ్ళు, సినిమాని ఆదరించే వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి, ప్రేక్షకులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సినిమాని చూసిన తర్వాతనే చెప్తారు. బట్ వీళ్ళు ఏంటంటే సినిమాని చూశారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, అందులో కూడా తప్పు లేదు. సో వాళ్ళ మాటలు విన్న తర్వాత ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆగస్టు 14న ఈ సినిమా అయితే గ్రాండ్గా రాబోతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. మరి సినిమా వచ్చిన తర్వాత సినిమా ఏ విధంగా ఉందో మరొకసారి అప్పుడు మనం మాట్లాడుకుందాం. మరి మీరు ఏ విధంగా ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా అప్పటి వరకు అయితే కామెంట్ చేయండి.